ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంతు ఒక చీర తీసుకుని తన పుట్టినరోజు సందర్భంగా రామలక్ష్మికిచ్చి తన మనసులోని మాట చెప్పాలి అనుకుంటాడు. కానీ ఆ చీర తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని వెనక దాచిపెట్టుకునేసి రామలక్ష్మి కోసం వెతుకుతా ఉంటాడు. అంతలో వాళ్ళ చెల్లెలొచ్చి, ఏంటన్నయ్యా చూస్తున్నావు, ఏంటి వెనక, ఏంటా కవర్ అని అడిగేటప్పటికి అది అది అంటుండగానే వాళ్ళ చెల్లెలు ఆ కవర్ లాక్కుంటుంది. చూస్తే చీర. అబ్బా చాలా బాగుందన్నయ్య చీర, ఎవరికి, నాకేనా అని అంటూ ఉంటుంది. అతనేమో సమాధానం ఏం చెప్పాలో తెలియక అది అది అని నీళ్లు నములుతూ ఉంటే అంతలో వాళ్ళ తాతయ్య అక్కడికి వస్తాడు. సీతాకాంత్ నీళ్లు నములుతున్నాడంటే అది నీ కోసం కాదులే అని అంటూ ఉంటాడు. మరి ఎవరికన్నయ్యా, అమ్మకా అని అంటూ ఉంటుంది. సీతాకాంత్ ఏ సమాధానం చెప్పకుండా ఉండేటప్పటికి ఇక వాళ్ళ తాతయ్య ఎవ్వరికి కాదు, రామలక్ష్మికి తెచ్చినట్టున్నాడు, తన భార్యకి ఇవ్వడానికే తెచ్చినట్టున్నాడు అనేటప్పటికీ అవును తాతయ్య అని అంటాడు. ఇక అందరూ అక్కడికి వచ్చేస్తారు. వదినకే తెచ్చావా, నాకు తేలేదా అని వాళ్ళ చెల్లెలు అడగడంతో లేదమ్మా అందరికి తెచ్చాను అని అందరికి ఒక్కొక్క కవర్ ఇస్తాడు. తర్వాత రామలక్ష్మి ఏదని అడిగేటప్పటికి బయటికి వెళ్ళినట్టుందిరా అని వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటాడు. అంతలో రామలక్ష్మి లోపలికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు రామలక్ష్మి అని సీతాకాంత్ అడగడంతో ఇక మీ బర్త్డే కదండి, అందుకే మీకు మంచి సూట్ తేవడానికి వెళ్ళాను అని సూట్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. ఇక వాళ్ళ తాతయ్య అయితే నువ్వు కూడా రామలక్ష్మికి ఇవ్వడానికి మంచి చీర తీసుకొచ్చావు కదా, ఇవ్వరా అని చెప్పడంతో అతను కూడా రామలక్ష్మికి శారీ ఇస్తాడు. సందీప్ తన గదిలో రెడీ అవుతూ ఉంటే సందీప్ భార్య సూట్ ఎత్తుకొని తన భర్తని రెడీ చేయడానికి రూమ్ లోకి వస్తుంది. ఇక అతనైతే తన భార్యను చూసి ఇక నన్ను గాని చూసిందంటే వదిలిపెట్టదని డ్రెస్సింగ్ టేబుల్ వెనక దాంకుంటాడు. సందీప్ భార్య అయితే అంతా వెతికి ఎక్కడికి వెళ్లారు అని చూస్తూ ఉంటుంది. అంతలో డ్రెస్సింగ్ టేబుల్ వెనక దాక్కొని ఉండడం గమనించి బయటికి లాగుతుంది. ఇక అతన్ని రెడీ చేస్తుంది. చేసిన తర్వాత చూసారా ఎంత బాగున్నారో, దొరబాబులాగా ఉన్నారు, ఈ ఫంక్షన్ లో మీరు గాన ఈ సూట్ వేసుకొని తిరుగుతా ఉంటే మీరే చైర్మన్ అనుకుంటారండి అని అంటూ ఉంటుంది. అంతలో అక్కడికి సందీప్ వాళ్ళ అమ్మ వచ్చి, ఏంట్రా ఎన్ఎస్కే మేడం ఇంకా రాలేదు, అందరూ వస్తున్నారు కానీ తను రావడం లేదేంటి, అసలు నిజంగా వస్తానని చెప్పిందా అని అడగడంతో అవునమ్మా నిజంగా వస్తానని చెప్పింది, తన నిర్ణయాన్ని అక్కడే చెప్తానని కూడా చెప్పిందమ్మా, కాబట్టి తప్పకుండా వస్తుంది అని సందీప్ అంటూ ఉంటాడు. ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ సీతాకాంత్కి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అతను వాటిని తీసుకుని వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో రామలక్ష్మి సీతాకాంత్ ఇచ్చిన చీరను కట్టుకుని కిందకి దిగి రావడంతో ఇక అతను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడే కానీ అతని చూపంతా రామలక్ష్మి మీదే ఉంటుంది. సీతాకాంత్ తనని చూడడం గమనించిన రామలక్ష్మి ఏంటలా చూస్తున్నారన్నట్టుగా కళ్ళతో సైగ చేయడంతో అతనైతే చీర బాగుంది అని అక్కడి నుంచి సైగ చేస్తాడు. రామలక్ష్మి కూడా మీ సూటు బాగుంది అని తనని కూడా సైగ చేసే చెప్తూ ఉంటుంది. ఇదంతా చూసిన సందీప్ భార్య అబ్బో తెగ సైగలు చేసేసుకుంటున్నారు, చీర బాగుందంట, బాగుంది, ఇప్పుడు చూడు ఆ చీర నేను చేస్తాను, ఆ చీరని కాల్ చేస్తాను, అప్పుడు గాని నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని అంటూ ఆ చీరని కాల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.